ఈరోజు ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రెస్ క్లబ్ నందు విచ్చేస్తున్న పేరుపోగు వెంకటేశ్వరరావు గారికి మరియు పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు 33 సంవత్సరాల నుంచి మాదిగలు అడుపెరుగన పోరాటం చేస్తూ వర్గీకరణ అంశం మీద పట్టుదలతో పేరుపోగు వెంకటేశ్వరరావు ముందుకెళుతూ మొన్న జరిగిన ఎలక్షన్ కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత వెంకటేశ్వరరావు గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ముఖ్యమంత్రి వర్యులు మాకు సమన్వయం చేయండి, మేము దాదాపు 33 సంవత్సరాల నుంచి మా పిల్లలు మేము ఆర్థిక ఇబ్బందులతో చదవలాడుతున్నాం, మానవులు మాకంటే అధికంగా ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు, మా మాదిలే అన్యాయం అయిపోయింది, మాకు వర్గీకరణలో 7% మాకు 7% మానవులకు చేయండి. ఏడుకుంటే అది కాదు మందకిస్తున్నాడు సుప్రీం అంట. మందకిస్తున్నా తగ్గేస్తారు చంద్రబాబు నాయుడు సార్, మీరు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు అన్నారు మాదిగలు శుభ్రంగా ఉండరు, మాదిగలు చదువుకోరు, మాదిగల కడుపులు ఎవరైనా పుడతారన్నావు చంద్రబాబు నాయుడు సార్, అది గుర్తుపెట్టుకో. నువ్వు మాదిగలంటే అంత కచ్చ నీకు, మాదిగల మేము ఓట్లేసింది లేదా, మా ఓట్లతో మేము ఎమ్మెల్యేలు గెలిచింది లేదా, మీ మంత్రులు గెలిచింది లేదా, మా మీద కక్ష కడతావా, నువ్వు మానవ పక్షాన్ని నిలబడతావా సార్? ఆ దేవుడు అనేవాడు ఉంటే 2029 ఎలక్షన్లో నీ కూటమి ప్రభుత్వానికి మాదిగలు అనేవాళ్ళం మేము బుద్ధి చెప్పకుంటే మేము మా పేర్లు తీసుకొని ఏరే పేర్లు పెట్టుకుంటామని మేము తెలియజేస్తున్నాం. మందకృష్ణ నువ్వు ప్యాకేజ్ ఇచ్చుకుంటూ ఆయన మాటలు నమ్ముతూ ఆయనకు ఒత్తాసి పలుకుతున్నావు. ఏపీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు నీతికి నిజాయితీకి పేరు గంచిన వ్యక్తి, ప్యాకేజ్ స్టార్ కాదు, నయా పైసా కరప్షన్ కాదు, మాదిగ జాతికి న్యాయం కావాలని వారి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి జిల్లా తిరుగుతూ వర్గీకరణలో సమన్వయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటే అవివేళన చేస్తావా? ఇది మంచిది కాదు. నీ కూటమి ప్రభుత్వం కూలడం ఖాయం, నువ్వు ఓడిపోవడం ఖాయమని ఈ మాదిగ జాతి బిడ్డ తెలియజేస్తున్నాడు.